బీబీ నగర్ లో ఏ టైం స్టార్ట్ అయ్యారు మీరు? అక్కడ 6:30కి, ఇక్కడికి వచ్చేటప్పటికి 7:20. ఎక్కడి నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది? ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అక్కడ దాకా ఉంది మేడం. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మీరు స్టేడియం కి రావడానికి ఎంత టైం పట్టింది? 25 minutes పట్టింది మేడం. అంటే ట్రాఫిక్ జామ్ ఫుల్ గా ఏమన్నా ట్రాఫిక్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు సహకరించారు మేడం. లాస్ట్ కి వచ్చి మాది అదే మధ్యలో ఉంటే ఇంకా పోవు. అంటే ఒక 20 minutes ఇంకా ముందు వస్తే వెళ్తూ ఆమె కూడా బతుకు. అంటే ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది? ఇప్పుడు ఏది మన వరంగల్ క్రాసింగ్ ఉందిగా మేడం, అక్కడ మేడం. అంటే ఉప్పల్ రింగ్ రోడ్ కి వచ్చిన తర్వాత స్టేడియం వద్ద ఎంత టైం పట్టింది మీరు ఆ స్టేడియం ని దాటడానికి? 20-25 minutes పట్టింది మేడం. ఎందుకు అంత టైం పట్టింది? మేడం ట్రాఫిక్ ఉన్నది కాబట్టి టైం పట్టింది మేడం. ఆ ట్రాఫిక్ లో ఆల్రెడీ స్టేడియం ఆల్రెడీ ఆ టైంలో ఇచ్చిపెట్టే టైం మేడం. అదొకటి వెహికల్స్ వాళ్ళు ఓవర్ సైడ్ ఇస్తలేరు మేడం. దానివల్ల కొద్దిగా ఇష్యూ అయింది. అంటే సాధారణ రోజుల్లో మీరు ఉప్పల్ నుంచి స్టేడియం దాటడానికి ఎంత టైం పట్టింది? 5 minutes 6 minutes లో అయిపోతుంది మేడం. ఆ రోజు 25-30 minutes దాకా అయింది మేడం. అంటే మీ ముందు ఉన్నటువంటి అంబులెన్స్ త్వరగా వెళ్ళింది, మీరు కొంత డిలే చేశారు అని చెప్తున్నారు. డిలేడ్ ఏం చేయలేదు మేడం. మా ముందు 2 vehicles ఆపింది మేడం. ఆయన తీస్తలేడు. ఆ సైడ్ నుంచి వెళ్ళిపోయింది. సైడ్ కు బస్సు వచ్చింది, దాన్ని ఇరికిపోయినాం. ఆల్రెడీ నా సైడ్ కు ఉన్న అతను కూడా ట్రాఫిక్ క్లియర్ చేసిన కూడా జరుగుతలేరు. బతులాని నేను కూడా దిగి ఓడి నేను ఇంటలేడు. లాస్ట్ ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయ్యి లైన్ క్లియర్ చేసేసి మేడం. అంటే మీరు నిజంగా అంబులెన్స్ నుంచి కిందకి దిగి క్లియర్ చేసే ప్రయత్నం చేశారా? అప్పుడు ట్రాఫిక్ పోలీసులు లేరు. ట్రాఫిక్ పోలీసులు నన్ను దిగుతుండే నా డోర్ చూసి వాళ్ళు ఉరికొచ్చారు మేడం. ఉరికొచ్చి క్లియర్ చేసి రాంగ్ రూట్ లో తీసుకెళ్లారు మేడం వాళ్ళు.